అండి అందరికీ. ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా, నోటికేమి తినాలనిపించకపోయినా ఇలా పల్లీ చట్నీ ఒకసారి చేసుకుంటే చాలా బావుంటుంది. సో, అందుకోసమైతే నేను ఒక కప్పు పల్లీల వరకు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఒక 7, 8 ఎండుమిర్చి వరకు తీసుకొని అవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి 90% రోస్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు జీరా తీసుకొని, ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయకూడదండి ఇందులో. సో, అవి కొంచెం చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అలాగే అందులోకి ఒక 7, 8 వరకు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల వరకు కరివేపాకు, ఇంకా కొంచెం కొత్తిమీర. కొత్తిమీర స్కిప్ చేసినా పర్లేదండి. ఒక స్పూన్ వరకు సాల్ట్. సో, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. సో, ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 20 మినిట్స్ ముందే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానపెట్టుకున్నాను. ఓన్లీ పులుసు వరకే పోసుకోవాలండి. అది కూడా ఒక 2, 3 స్పూన్లు అంతే. అప్పుడే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా ఒకసారి మెత్తగా పట్టుకున్న తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. చట్నీ మరీ గట్టిగా ఉంటే ఎండిపోయినట్టు అవుతుంది. అలాగే లూజ్‌గా ఉంటే పాడైపోతుంది. సో, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోండి. తర్వాత అందులోకి ఒక చిన్న సైజ్ ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకొని అందులో ముక్కలు కలిపేసుకొని ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి కానీ, చపాతీ, ఇడ్లీ, దోస ఎందులోకైనా బావుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.